ఒకవేళ అక్కడుందేమో. అరే నీ ప్లాన్ పిచ్చిగా వర్కౌట్ అయిపోతుంది. ఓప్స్, సారీ. సాఫ్ట్ గుడ్డ కదా, జారి కింద పడిపోయింది. ఇదంతా విధనేమని చెప్పాలి. నా తాళం పోగొట్టుకుంటూ ఉంటుంటే నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడకుండా ఉంటుంటాను. సైలెంట్ గా అలా వెళ్ళిపోయి ఉంటాను. అనవసరంగా మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగి. ఒకవేళ మీ తాళాలు క్లాస్ రూమ్ లో ఉండొచ్చేమో. ఉండొచ్చు, కానీ క్లాస్ అంతా అయిపోయిందే. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఎవరు ఉండరు. అందువల్ల క్లాస్ రూమ్ కి ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. మీరు నాతో కొంచెం వస్తారా? ఓపెన్ ద డోర్ ప్లీజ్, ఓపెన్ ద డోర్. ఇంకొకసారి ఒక అమ్మాయి దుప్పట్ట కింద పడేయడానికి ఆలోచించేదానివైతే తల్లి లాంటి పవిత్రమైన బంధుత్వం గురించి మాట్లాడకూడదు. మీ దృష్టిలో నేను ఎలాగైనా ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని చాలా మర్యాదతో చూస్తున్నాను. నా బ్రహ్మచార్యమే నా గుర్తింపు, ఇంకా నా గౌరవం కూడా. ఇంకొకసారి ఇలాంటి చీప్ ఐడియాస్ ఆలోచించొద్దు, సరేనా?